హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2024 శిశు వికాసము మరియు పెడగోజీ సైకాలజీ సిలబస్లో భాగంగా రక్షక తంత్రాలను గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. రక్షక తంత్రాలు: సంఘర్షణలు, కుంటనాలు, ఒత్తిడి, మనోవ్యాకులత, విషమయోజనం, మానసిక రుగ్మత. ఫస్ట్ ఏంటి? సంఘర్షణలు అనమాట. సంఘర్షణల వలన ఏమి ఏర్పడతాయి? కుంటనాలు ఏర్పడతాయి. కుంటనాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి వలన మనోవ్యాకులత ఏర్పడుతుంది. ఈ మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలకు రక్షక తంత్రాలు అంటారు. ఈ మనోవ్యాకులత నుంచి బయటపడడానికి వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలని ఏమంటాము? రక్షక తంత్రాలు అంటాం. వ్యక్తి ఉద్రిక్తత పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగించే అచేతన ప్రక్రియలే రక్షక తంత్రాలు అన్నమాట. ఉద్రిక్తత పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి ఉపయోగించే అచేతన ప్రక్రియలను ఏమంటాం? మనం రక్షక తంత్రాలు అంటాం. వ్యక్తి ఒత్తిడి, కుంటనము, సంఘర్షణ, వ్యాకులత వలన ఏర్పడే తన్యతను తగ్గించుకోవడానికి మరియు అగౌరవం, అపరాధ భావన నుంచి తన అహింస కాపాడుకోవడానికి ఉపయోగించే అసహజమైన పద్ధతులనే రక్షక తంత్రాలు అంటారు. వ్యక్తి ఒత్తిడి, కుంటనం, సంఘర్షణ, వ్యాకులత వలన ఏర్పడే టెన్షన్ను తగ్గించుకోవడానికి మరియు అగౌరవం, అపరాధ భావన నుంచి తన అహింసను కాపాడుకోవడానికి ఉపయోగించే అసహజమైన పద్ధతులనే రక్షక తంత్రాలు అంటారు. ఇవేంటివి? అసహజమైన పద్ధతులు. అసహజమైన పద్ధతులనే రక్షక తంత్రాలు అంటారు. రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తన నమూనా. ఇది వ్యక్తి యొక్క అహాన్ని తాత్కాలికంగా అగౌరవం నుంచి, అపరాధ భావన నుంచి రక్షిస్తుంది అని ఎవరు నిర్వచించారు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, జేపీ చాప్లిన్ గారు రచించిన డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో ఉన్న నిర్వచనం అన్నమాట ఇది. రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తన నమూనా. ఇది వ్యక్తి యొక్క అహాన్ని తాత్కాలికంగా అగౌరవం నుంచి, అపరాధ భావన నుంచి రక్షిస్తుంది అని డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, జేపీ చాప్లిన్ నిర్వచనం అన్నమాట. అహం వాస్తవికతను తిరస్కరించే లేదా వక్రీకరించే విధంగా పనిచేసినప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన రూపమే రక్షక తంత్రము. అహము వాస్తవికతను తిరస్కరించే లేదా వక్రీకరించే విధంగా పనిచేసినప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తన రూపమే రక్షక తంత్రము. ఈ రక్షక తంత్రములు అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. రక్షక తంత్రములనే భావన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. వీరు మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్. ఎవరైనా? సిగ్మండ్ ఫ్రాయిడ్ మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్. వీరు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని విశ్లేషిస్తూ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రకటించారు. వీరు కలలకు, అచేతనములో దమనము చేయబడ్డ కోరికలకు మధ్య సంబంధమును విశ్లేషిస్తూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, స్వప్న విశ్లేషణ అనే ప్రముఖ గ్రంథాన్ని రచించారు. రక్షక తంత్రములనే భావనను మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు? సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టారు. వీరు మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ ఈయన. వీరు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని విశ్లేషిస్తూ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రకటించారు. వీరు కలలకు, అచేతనములో దమనము చేయబడ్డ కోరికలకు మధ్య సంబంధమును విశ్లేషిస్తూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, స్వప్న విశ్లేషణ అనే ప్రముఖ గ్రంథాన్ని రచించారు. రక్షక తంత్రములు అనేవి వాస్తవాన్ని మార్చలేవు. కేవలం వ్యక్తి యొక్క ఆలోచనను మార్చి వ్యక్తి యొక్క అహమునకు శాశ్వత ఉపశమనమును కలిగించి ఆ అగౌరవం నుండి, అపరాధ భావన నుండి మూర్తిమత్వాన్ని తాత్కాలికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. ఈ రక్షక తంత్రాలు అనేవి వాస్తవాన్ని మార్చలేవు. కేవలం వ్యక్తి యొక్క ఆలోచనను మార్చి వ్యక్తి యొక్క అహమును తాత్కాలిక ఉపశమనమును కలిగించి ఆ అగౌరవం నుంచి, అపరాధ భావన నుంచి మూర్తిమత్వాన్ని తాత్కాలికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. రక్షక తంత్రములను ఎక్కువగా ఉపయోగించడం అనేది మంచిది కాదు. అలా ఎక్కువగా రక్షక తంత్రములను ఉపయోగించినట్లయితే వాస్తవ ప్రపంచమును వదిలి ఊహా ప్రపంచంలో ఉంటుంటారు. అది దీర్ఘకాలంలో వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని
భంగపరిచే అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆత్మవంచన భావన దాగి ఉన్నది. ఈ రక్షక తంత్రాలని ఎక్కువగా ఉపయోగించడం అనేది మంచిది కాదు. అలా ఎక్కువగా రక్షక తంత్రములను ఉపయోగించేవారు వాస్తవ ప్రపంచమును వదిలి ఊహా ప్రపంచంలో ఉంటుంటారు. అది దీర్ఘకాలంలో వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని భంగపరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆత్మవంచన భావన కూడా దాగి ఉంది. ఈ రక్షక తంత్రాల్లో ఆత్మవంచన భావన కూడా దాగి ఉంది. ఫస్ట్ రక్షక తంత్రం ఏంటి? దమనం. ఉద్దేశపూర్వక విస్మృతి లేదా ప్రయత్నపూర్వక విస్మృతి లేదా ప్రేరేపిత విస్మృతినే దమనం అంటాం. దమనం అంటే ఏంటి? ఉద్దేశపూర్వక విస్మృతి, ప్రయత్నపూర్వక విస్మృతి లేదా ప్రేరేపిత విస్మృతినే దమనం అంటాం. ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం, ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం, ప్రేరేపితంగా మర్చిపోవడాన్ని దమనం అంటారనమాట. ఇది ఒక ప్రాథమిక రక్షక తంత్రం. ఈ దమనం అనేది ఒక ప్రాథమిక రక్షక తంత్రం. దీనిని నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ దమనాన్ని నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది అన్ని రక్షక తంత్రాలకు మూలమైనది. వ్యక్తి యొక్క అచేతన మనస్సుకు సంబంధించిందిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ దమనాన్ని భావించారు. అన్ని రక్షక తంత్రాలకి మూలమైనది దమనం అనేది. అన్ని రక్షక తంత్రాలకి మూలమైనది వ్యక్తి యొక్క అచేతన మనస్సుకు సంబంధించిందిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ దీన్ని భావించారు. విచారకరమైన విషయములను, మనస్సుకు బాధ కలిగించే సంఘటనలను, చేదు అనుభవాలను, తీరని కోరికలను వ్యక్తి చేతన ఆలోచనలోనికి రానివ్వకుండా ప్రయత్నపూర్వకంగా లేదా ఉద్దేశపూర్వకంగా ఆలోచనలను అణిచివేయడం అనే రక్షక తంత్రమే దమనం. విచారకరమైన విషయములను, మనస్సుకు బాధ కలిగించే సంఘటనలను, చేదు అనుభవాలను, తీరని కోరికలను వ్యక్తి చేతన ఆలోచనల్లోనికి రానివ్వకుండా ప్రయత్నపూర్వకంగా లేదా ఉద్దేశపూర్వకంగా ఆలోచనలను అణిచివేయడం అనే రక్షక తంత్రమే దమనం. బాధాకర అనుభవాలు ఉద్దేశపూర్వకంగా మరిచిపోవడం దమనం చేయబడ్డ అంశములు కొద్ది రోజులకు అచేతనంలోనికి నెట్టివేయబడతాయి. దమనం చేయబడ్డ అంశములు కొద్ది రోజులకి అచేతనంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇంకా అవి గుర్తుండవు అనమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే తరగతిలో విద్యార్థులందరి మధ్య ఉపాధ్యాయునిచే జరిగిన అవమానమును విద్యార్థి ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం దమనం. తరగతిలో విద్యార్థులందరి మధ్య ఉపాధ్యాయుని చేత జరిగిన అవమానమును విద్యార్థి ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రము దమనం. నెక్స్ట్, దారిలో చూసిన ఘోరమైన యాక్సిడెంట్లో తల పగిలి మరణించిన వ్యక్తిని, ఆ సంఘటనలను రాధ తన చేతన ఆలోచనల్లోనికి రానివ్వకుండా ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం దమనం. నెక్స్ట్ రక్షక తంత్రం ప్రతిగమనం. కుంటనాలకు గురి అయిన పెద్దలు చిన్నపిల్లల వలె ప్రవర్తించి చిన్నపిల్లల చేష్టలు అంటే ఏడవడం, అలగడం ప్రదర్శించడం ద్వారా కొంత స్వాంతన పొందటం అనే రక్షక తంత్రాన్ని ప్రతిగమనం అంటాం. కుంటనాలకు గురైన పెద్ద పిల్లలు చిన్నపిల్లల వలె ప్రవర్తించి చిన్నపిల్లల చేష్టలను అంటే ఏడవడం, అలగడం వంటివి చేస్తారనమాట. ఇటువంటివి ప్రదర్శించడం ద్వారా కొంత స్వాంతన పొందడాన్ని రక్షక తంత్రం ఉపయోగించే రక్షక తంత్రం ఏంటి? ప్రతిగమనం అనమాట. ప్రతిగమనం అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించి ఏడవడం, అలగడం వంటివి చేసి స్వాంతన పొందే రక్షక తంత్రమే ప్రతిగమనం. ఉదాహరణ చూసుకున్నట్లయితే పెద్దలు చిన్నపిల్లల వలె ప్రవర్తించడం. అత్తవారింట్లో ఇబ్బంది పడ్డ అమ్మాయి తన కష్టాలన్నీ తల్లికి చెప్పుకుని చిన్నపిల్ల వలె బోరుని ఏడవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ప్రతిగమనం. అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన రాఘవరావు ఇంటిలో ఎవరితో పలకకుండా అన్నం తినకుండా చిన్నపిల్లవాడి వలె ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రవర్తన ఏ రక్షక తంత్రంను సూచిస్తుంది? ప్రతిగమనం. నెక్స్ట్ రక్షక తంత్రం విస్థాపనం. ఇతరుల వల్ల ఏర్పడిన కోపము లేదా అసహనమును అసలైన వ్యక్తులపై కాకుండా తనకంటే బలహీనులపై లేదా వస్తువులపై ప్రదర్శించి వ్యక్తి తన అసహనాన్ని కొంత తగ్గించుకోవడం అనే రక్షక తంత్రమునే విస్థాపనము అంటారు.
ఇతరుల వల్లే ఏర్పడిన కోపము లేదా అసహనమును అసలైన వ్యక్తులపై కాకుండా తనకంటే బలహీనులపై లేదా వస్తువులపై ప్రదర్శించి వ్యక్తి తన అసహనాన్ని కొంత తగ్గించుకోవడం అనే రక్షక తంత్రమే విస్థాపనం. అత్త మీద కోపం దుత్త మీద చూపడమే విస్థాపనం. ప్రధానోపాధ్యాయుని చేత చివాట్లు తిన్న ఉపాధ్యాయుడు ఆ అసహనము విద్యార్థులపై ప్రదర్శించి అకారణంగా వారిని దండించడంలో ఉపయోగించిన రక్షక తంత్రం విస్థాపనం. తండ్రి చేత తిట్టించుకున్న అబ్బాయి కోపంగా చేతిలోని వస్తువును నేలకేసి విసిరి కొట్టడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం విస్థాపనం. నెక్స్ట్ స్వైరకల్పన. వ్యక్తి తన నిత్య జీవితంలో సాధించలేకపోయిన వాటిని సాధించినట్లుగా పగటి కలలు కంటూ తాను ఇప్పుడు బ్రతుకుతున్న దానికంటే ఇంకా ఉన్నతంగా బ్రతుకుతున్నట్లుగా అందరి చేత గౌరవింపబడుతున్నట్లుగా ఊహించుకొని తాత్కాలిక సంతృప్తి పొందడం అనే రక్షక తంత్రమే స్వైరకల్పన. స్వైరకల్పన అంటే ఏంటి? వ్యక్తి తన నిత్య జీవితంలో సాధించలేకపోయిన వాటిని సాధించినట్లుగా పగటి కలలు కంటూ తాను ఇప్పుడు బ్రతుకుతున్న దానికంటే ఇంకా ఉన్నతంగా బ్రతుకుతున్నట్లుగా అందరి చేత గౌరవింపబడుతున్నట్లుగా ఊహించుకొని తాత్కాలిక సంతృప్తిని పొందడం అనే రక్షక తంత్రమే స్వైరకల్పన. పగటి కళలు కనడం, గాలిలో మేడలు కట్టడాన్ని ఏమంటారు? స్వైరకల్పన అంటారు. డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి తరువాత జరగబోయే గ్రూప్ పరీక్షలలో విజయం సాధించి విద్యాశాఖ కమిషనర్గా నియమించబడినట్లు ఉపాధ్యాయులందరి మీద పెత్తనం చేస్తున్నట్లు ఊహించుకుని సంతృప్తి చెందడం అనే రక్షక తంత్రము స్వైరకల్పన. నెక్స్ట్ ఉదాహరణ ఏంటి? ఎస్ఎస్సిలో ఫెయిల్ అయిన విద్యార్థి తరువాత జరిగిన సప్లిమెంటరీ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకుంటున్నట్లు ఊహించుకొని సంతృప్తి చెందడం అనే రక్షక తంత్రం. నెక్స్ట్ స్వైరకల్పన అనే రక్షక తంత్రమును కౌమార దశలోని వారు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. స్వైరకల్పన అనే రక్షక తంత్రమును కౌమార దశలోని వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ తాదాత్మీకరణం. వ్యక్తి తాను సాధించలేకపోయినది, తన కోరికగా మిగిలిపోయిన దానిని తన ఆత్మీయులు లేదా తనకి ఇష్టమైన వ్యక్తులు సాధించినట్లుగా వారిలో తనను చూసుకుని వారు తనవారే అనుకుని తానే సాధించినంతగా ఆత్మసంతృప్తి చెందడం అనే రక్షక తంత్రమే తాదాత్మీకరణం. వ్యక్తి తానుగా సాధించలేకపోయినది, తన కోరికగా మిగిలిపోయిన దానిని తన ఆత్మీయులు లేదా తనకి ఇష్టమైన వ్యక్తులు సాధించినప్పుడు వారిలో తనని చూసుకుని వారు తనవారే అనుకుని తానే సాధించినంతగా ఆత్మసంతృప్తి చెందడం అనే రక్షక తంత్రమే తాదాత్మీకరణం. వ్యక్తి తాను సాధించలేకపోయినది, తన కోరికగా మిగిలిపోయిన దానిని తన ఆత్మీయులు లేదా తనకి ఇష్టమైన వ్యక్తులు సాధించినప్పుడు వారిలో తనని చూసుకుని వారు తనవారే అనుకుని తానే సాధించినంతగా ఆత్మసంతృప్తి పొందడం, తానే సాధించినట్లుగా ఆత్మసంతృప్తి పొందడం అనే రక్షక తంత్రమే తాదాత్మీకరణం. మనకిష్టమైన వారిలో మనల్ని చూసుకుని సంతృప్తి పడడం, తన సాధారణ వ్యక్తి అయినప్పటికీ తన కుటుంబం ఉన్నతమైనదని, తను చేసే సంస్థ చాలా గొప్పదని భావిస్తూ తద్వారా ఆత్మగౌరవాన్ని పొందడం అనేది కూడా తాదాత్మీకరణం అవుతుంది. డాక్టర్ కావాలని కాలేకపోయిన నాగేశ్వరరావు డాక్టర్ అయిన తన కొడుకులో తనని చూసుకుని సంతృప్తి చెందడం అనే రక్షక తంత్రమే తాదాత్మీకరణం. జట్టులో అదనపు ఆటగాడు అయినప్పటికీ జట్టు గెలిచినప్పుడు తనే ఆడి గెలిచినంతగా సంబరాలు చేసుకునే అదనపు ఆటగాడు ఉపయోగించిన రక్షక తంత్రం తాదాత్మీకరణం. తను చేసేది స్వీపర్ ఉద్యోగమైన టాటా సంస్థలో పనిచేస్తున్నానని ప్రకటిస్తూ ఆత్మతృప్తిని, ఆత్మగౌరవాన్ని పొందడంలో వ్యక్తి ఉపయోగించే రక్షక తంత్రం తాదాత్మీకరణం. నెక్స్ట్ రక్షక తంత్రం పరిహారం. ఒక అంశంలో రాణించలేని వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరో అంశంలో రాణించి తన బలహీనతను బలంతో సమతుల్యం చేసి తన ఈగోను, అహంను తృప్తిపరచుకోవడం అనే రక్షక తంత్రం పరిహారం. ఒక అంశంలో రాణించలేని వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరో అంశంలో రాణించి తన బలహీనతను బలంతో సమతుల్యం చేసి తన ఈగోను, అహంను తృప్తిపరచుకోవడం అనే రక్షక తంత్రం పరిహారం.
ఈ పరిహారం ఏంటి? ఒక బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో దానిలో బలంగా ఎదగడాన్నే పరిహారం అంటారు. ఇక్కడ ఒక అంశంలో ఉండే బలహీనతల వల్ల ఇతరుల చేత ఎగతాళి చేయబడ్డ వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరొక అంశంలో రాణించి వారి చేత గుర్తించబడే ప్రయత్నం చేసి తన అహంను తృప్తిపరుచుకున్నాడు. ఒక అంశంలో ఉండే బలహీనత వల్ల ఆ అంశంలో ఎదగలేనప్పటికీ ప్రత్యామ్నాయంగా మరొక అంశంలో రాణిస్తారనమాట. దాన్ని ఏమంటున్నాం మనం? పరిహారం అంటున్నాం. పరిహారానికి ఉదాహరణలు చూద్దాం. చదువులో మొద్దబ్బాయి అని అందరి చేత ఎగతాళి చేయబడిన రాము దానికి ప్రత్యామ్నాయంగా ఆటలలో బాగా రాణించి వారి చేతనే గుర్తించబడిన తన అహంను సంతృప్తిపరచుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం పరిహారం. అంగవైకల్యం వల్ల అందరి చేత ఎగతాళి చేయబడ్డ హెలెన్ కెల్లర్ ఒక గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకొని వారి చేత గుర్తించబడడం అనేది పరిహారం. నెక్స్ట్ రక్షక తంత్రం హేతుకీకరణ లేదా హేతుబద్ధ వితరణ. వ్యక్తి తన వైఫల్యాలకు, తన అపజయ ప్రవర్తనకు అహేతుకమైన కారణాలను చెప్పి తన వైఫల్యాన్ని సమర్థించుకుంటూ తన మనస్సుకు సర్ది చెప్పుకోవడం అనే రక్షక తంత్రమే హేతుకీకరణం. కుంటి సాకులతో వైఫల్యాన్ని సమర్థించుకోవడం హేతుకీకరణం. అందని ద్రాక్ష పండ్లు పుల్లన, దానిలో నక్క ద్రాక్ష పండ్లను అందుకోవడంలో విఫలమయ్యి అని అవి పుల్లగా ఉంటాయని తినకపోయినా పర్వాలేదు అని మనస్సుకు సర్ది చెప్పుకోవడం హేతుకీకరణం అవుతుంది. అందని ద్రాక్ష పండ్లు పుల్లన, దీనిలో నక్క ద్రాక్ష పండ్లను అందుకోవడంలో విఫలమయ్యి అవి పుల్లగా ఉంటాయని తినకపోయినా పర్వాలేదు అని మనస్సుకు సర్దికి చెప్పుకోవడాన్ని హేతుకీకరణం అంటాము. అంటే తన వైఫల్యాలకి, తన అపజయ ప్రవర్తనకి అహేతుకమైన కారణాలు అంటే సంబంధం లేని కారణాలు చెప్పి తన వైఫల్యాన్ని సమర్థించుకుంటారనమాట. హేతుకీకరణంలో సమర్థించుకుంటూ తన మనస్సుకు సర్ది చెప్పుకుంటారు. ఇటువంటి రక్షక తంత్రాన్ని ఏమంటాము? హేతుకీకరణం అంటాం. హేతుకీకరణకు ఉదాహరణ ఐపీఎస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వ్యక్తి ఉద్యోగం రాకపోవడమే మంచిదయ్యింది, వచ్చి ఉంటే ఏ ఉగ్రవాది చేతిలోనో మధ్యలోనే చనిపోవలసి ఉండేది అని తన మనస్సుకు సర్ది చెప్పుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం హేతుకీకరణం. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ అయినా ఏమి లాభం, పాస్ అయినా కూడా ఉద్యోగాలు రావడం లేదు కదా లాంటి మాటలతో తన మనస్సుకు సర్ది చెప్పుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రం హేతుకీకరణం. క్రీడలు రానటువంటి విద్యార్థి క్రీడల వలన ఉపయోగం ఏముంది, వాటి వలన టైం వేస్ట్ తప్ప, అందుకే నేను క్రీడలు ఆడను అని తన క్రీడా వైఫల్యాన్ని సమర్థించుకోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం హేతుకీకరణం. నెక్స్ట్ ప్రక్షేపణం. వ్యక్తి తన తప్పులను, లోపాలను ఇతరులకు ఆపాదించడం, తన తప్పులను ఇతరులపైకి తోసివేయడం, తన తప్పుకు ఇతరులను బాధ్యుల్ని చేయడం, అందరూ ఇలాగే చేస్తారు అనడంని ప్రక్షేపణం అంటారు. ప్రక్షేపణం అంటే ఏంటి? వ్యక్తి తన తప్పులని, లోపాలని ఇతరులకు ఆపాదించడం, తన తప్పులని ఇతరులపైకి తోసివేయడం, తన తప్పుకి ఇతరుల్ని బాధ్యుల్ని చేయడం, అందరూ ఇలానే చేస్తారు అనడాన్నే ప్రక్షేపణం అంటాం. ప్రక్షేపణం అనగా ప్రతిక్షేపణం అనగా ఆపాదించడం అన్నమాట. తప్పుల్ని ఇతరులపైన ఆపాదించడం, తన లోపమును, తప్పును ఇతర వ్యక్తులకు, వస్తువులకి ఆపాదించడాన్నే ప్రక్షేపణం అంటాం. తన లోపాన్ని, తప్పులను ఇతర వ్యక్తులకు, వస్తువులకు ఆపాదించడాన్నే ప్రక్షేపణం అంటాం. ఆడలేక మద్దెల ఓటి అనే సామెతలో వ్యక్తి తన సామర్థ్య లోపాన్ని మద్దెల మీదకి తోసివేయడం అనేది ప్రక్షేపణం. ఆడలేక మద్దెల ఓటి అనే సామెతలో వ్యక్తి తన సామర్థ్య లోపాన్ని మద్దెల మీదకి తోసివేయడం అనేది ప్రక్షేపణం. అలాగే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన అనే సామెతలో తన లోపాన్ని ఇతరులకు కూడా ఆపాదించడం అనేది ప్రక్షేపణం అవుతుంది. అలాగే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన అనే సామెతలో తన లోపాన్ని ఇతరులకు కూడా ఆపాదించడం ప్రక్షేపణం అవుతుంది. పరీక్ష తప్పిన విద్యార్థి టీచర్ సరిగా చెప్పనందువల్లనే నేను తప్పినాను అని తన తండ్రికి చెప్పడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ప్రక్షేపణం. అవినీతి పరుడైన అధికారి పట్టుబడినప్పుడు అందరూ అధికారులు అవినీతి పరులే అనడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ప్రక్షేపణం. ప్రతిచర్య నిర్మితి.
వ్యక్తి తన మనస్సులోని అసలైన ప్రేరకాలు, అసలైన కోరికలు, అసలైన ఆలోచనలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం అనే రక్షక తంత్రమే ప్రతిచర్య నిర్మితి. వ్యక్తి తన మనస్సులోని అసలైన ప్రేరకాలు, అసలైన కోరికలు, అసలైన ఆలోచనలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం అనే రక్షక తంత్రమే ప్రతిచర్య నిర్మితి. లోపల ఒక ఆలోచన, బయటకు ప్రకటించేది మరొక ఆలోచన. పిసినారి అయిన వ్యక్తి తనకు దాన ధర్మాలు చేయడం చాలా ఇష్టం అని ప్రకటించడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ప్రతిచర్య నిర్మితి. పిసినారి అయిన వ్యక్తి తనకి దాన ధర్మాలు చేయడం చాలా ఇష్టమని ప్రకటించడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ప్రతిచర్య నిర్మితి. నిరంకుశ ప్రవర్తన కలిగిన ఉపాధ్యాయుడు తనకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవం అని ప్రకటించడంలో ఉపయోగించిన రక్షక తంత్రం ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అంటే ఏంటి? వ్యక్తి తన మనస్సులోని అసలైన ప్రేరకాలు అంటే అసలు కోరికలు, అసలైన ఆలోచనలు తన మనస్సులో ఒకటి ఉంటే బయటికి మరొకటి ప్రకటిస్తారనమాట. లోపల ఒక ఆలోచన, బయటికి ప్రకటించేది మరొక ఆలోచన. అటువంటి రక్షక తంత్రాన్ని ప్రతిచర్య నిర్మితి లేదా ప్రేరకం తారుమారు అంటారు. నెక్స్ట్ ఏంటి? ఉపసంహరణ. పరిస్థితిని ఎదుర్కోవడంలో వైఫల్యం కలగవచ్చు అనే భయంతో ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని భద్రంగా ఉన్నట్లు, ఆ అగౌరవం నుండి కాపాడబడినట్లు భావించడం అనే రక్షక తంత్రమే ఉపసంహరణ. గెలవలేను అనే పరిస్థితి నుంచి తప్పించుకుని తిరగడమే ఉపసంహరణ. క్లాస్కు సరిగా ప్రిపేర్ కాని ఉపాధ్యాయుడు క్లాస్కి ఎగనామం పెట్టడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఉపసంహరణ. పరీక్ష రాస్తే ఉత్తీర్ణుడును కాను అని అనుకున్న విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఉపసంహరణ. ఎలక్షన్స్లో నామినేషన్ వేసిన తర్వాత గెలవలేను అని అనుకున్న అభ్యర్థి మధ్యలోనే తన నామినేషన్ను వెనుకకు తీసుకోవడంలో ఉపయోగించే రక్షక తంత్రం ఉపసంహరణ. నెక్స్ట్ ఉదాత్తీకరణం. సంఘసమ్మతం కాని ఉద్వేగపూరిత ఆలోచనలను, చర్యలను సంఘం ఆమోదించే రీతిగా నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా వ్యక్తీకరించడం అనే రక్షక తంత్రమే ఉదాత్తీకరణం. సంఘసమ్మతం కాని ఉద్వేగపూరితమైన ఆలోచనలను, చర్యలను సంఘం ఆమోదించే రీతిగా నిర్మాణాత్మకమైన చర్యల ద్వారా వ్యక్తీకరించడం అనే రక్షక తంత్రమే ఉదాత్తీకరణం. నిర్మాణాత్మకమైన పనులలో ఆలోచనలను నిమగ్నం చేయడం. ప్రేమలో విఫలమైన వ్యక్తి కవిత్వాలు రాయడం, చిత్రాలు గీయడం లాంటి నిర్మాణాత్మక చర్యల ద్వారా తన ఆలోచనలను వ్యక్తీకరించడం అనే రక్షక తంత్రం ఉదాత్తీకరణం అన్నమాట. వేమన తన మనస్సులో మెదిలే సంఘ వ్యతిరేక ఆలోచనలను సంఘం ఆమోదించే విధంగా పద్యాల రూపంలో వ్యక్తీకరించడం అనేది ఉదాత్తీకరణం అన్నమాట. సంఘ సమ్మతం కాని ఉద్వేగపూరిత ఆలోచనలను, చర్యలను సంఘం ఆమోదించే రీతిలో నిర్మాణాత్మక చర్యల ద్వారా వ్యక్తీకరించడాన్నే ఉదాత్తీకరణం అంటారు. నెక్స్ట్ అంతరీకరణం. సంఘర్షణకు లోను చేసే విషయంలో గెలవలేక రాజీపడి గెలవలేకపోయిన దానిలోకి మారిపోయే ధోరణినే అంతర్లీనం అంటారు. సంఘర్షణకు లోను చేసే విషయంలో గెలవలేక రాజీపడి గెలవలేకపోయిన దానిలోకి మారిపోయే ధోరణిని అంతర్లీనం అంటారు. సంఘర్షణకు లోను చేసే విషయంలో గెలవలేక రాజీపడి గెలవలేకపోయిన దానిలోకి మారిపోయే ధోరణినే అంతర్లీనం అంటారు. అత్తవారింట్లో సంఘర్షణకు గురి అయి విధిలేక రాజీపడి మాంసాహారం అలవాటు చేసుకున్న శాకాహారి కోడలు ఉపయోగించుకున్న రక్షక తంత్రం అంతర్లీకరణం. రాధకు పట్టణం అంటే ఇష్టం. తండ్రికి గ్రామీణ ప్రాంతానికి ఉద్యోగ బదిలీ జరిగినది. ఈ సంఘర్షణలో రాధ రాజీపడి గ్రామీణ ప్రాంతమునకు తండ్రితో వెళ్ళడానికి ఉపయోగించుకున్న రక్షక తంత్రం అంతర్లీకరణం. నెక్స్ట్ నిరాకరణం. అంగీకరించడానికి ఇష్టం లేని లేదా సహించలేని వాస్తవాలను నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనాన్ని పొందడం అనే రక్షక తంత్రం నిరాకరణం. అసలు నిజాలను ఒప్పుకోకుండా నిరాకరించడమే నిరాకరణం అన్నమాట. పరీక్షలో నీవు ఫెయిల్ అయ్యావు అనే మాట మిత్రుడు చెప్పినప్పుడు అది నిజం కాదని ఫెయిల్ అయిన విద్యార్థి ఆ నిజాన్ని త్రోసివేయడం నిరాకరణం. బిడ్డ మరణ వార్త పనికి వెళ్ళిన తల్లికి ఇతరులు చెప్పినప్పుడు అది నిజం కాదని తల్లి త్రోసివేయడం నిరాకరణం.